ముందుగా మనం దీని గురించి ఒక మైండ్ మ్యాప్ చూద్దామండి. మనకి ఈ టాపిక్ నేమే పరమాణువులు, అణువులు అంటే పరమాణువులు మరియు అణువులు అనే హెడ్డింగ్ తో ఇచ్చాడు. యాక్చువల్ గా మీకు అసలు ఒక తేడా అడగాలనుకుంటున్నాను నేను ఫస్ట్ ఇది లెసన్ స్టార్ట్ చేయబోయే ముందు. అసలు పరమాణు అంటే ఏంటి, అణువు అంటే ఏంటి, రెండింటికి తేడా ఎవరికైనా తెలుసా అండి? ఒక పదార్థంలో విడదీయడానికి వీలైనంతగా చేస్తే విడిదీయడానికి పరమాణువు వీలు కాదు అయిపోతుంది. సార్ పరమాణువు అంటే. పరమాణువు. మరి అణువు అంటే ఏంటండి? అణువు అంటే రెండు పరమాణువుల కలయిక సమూహాలతో కలిసి ఏర్పడుతుంది సార్. పరమాణువులతో కలిసి ఏర్పడేది అణువు, అంతే కదా? పరమాణువు అవును. కంటే కొంచెం అవును. పెద్దది. పరమాణువుల యొక్క సమూహం అణువు. అణువుల యొక్క సమూహం ఏంటండి? మూలకము. అణువుల యొక్క మూలకమా సార్? పదార్థం అండి, పదార్థం. పదార్థం. ఓకేనా? ఒక మూలకం ఎలిమెంట్ అంటే అర్థం ఏంటంటే అది పరమాణువు అవ్వచ్చు, లేదా అణువు కూడా అవ్వచ్చు ఒక్కొక్క సందర్భంలో. అదే సరేనా? ఒక పరమాణు రూపంలోనే ఉండొచ్చు, లేదా అణువు రూపంలో కూడా ఉండొచ్చు. మూలకం దానికి వచ్చిన పేరు అన్నమాట. సో ఒక పదార్థంలో ఉండే భాగాలు అణువులు. అణువుని కూడా ఇంకా విభజించలేనంత చిన్నగా చేస్తే వచ్చేది పరమాణువు. ఆ పరమాణువులో ఉండే సబ్ అటామిక్ పార్టికల్స్ మనకి ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ అన్నమాట. దాన్ని మనం విడగొట్టలేం, పరమాణువు నుండి దాన్ని మనం విడగొట్టలేం. అణువుని పరమాణువులుగా విడగొట్టొచ్చు కానీ పరమాణువుని మనం విడగొట్టలేము ఇంకా. సో అత్యంత చిన్న భాగం ఏంటంటే పరమాణువు అన్నమాట. సో ఈ లెసన్ కనుక మనం చూసామంటే ఇందులో ఉన్న ఒక 5 అంశాలను నేను గమనించాలండి. సో ఆ 5 అంశాలు ఏంటంటే మనకి రసాయన సంయోగ నియమాలు అని ఉన్నాయి. ఎవరికైనా గుర్తున్నాయా రసాయన సంయోగ నియమాలు అంటే? ద్రవ్య నిత్వత్తని శక్తి నిత్వత్తనేమో. శక్తి నియతత్వ నియమం కాదండి, మీరు చెప్పింది కరెక్టే. ద్రవ్య ద్రవ్య నిత్యత్వ నియమం ఉందండి. గంధస్థం. ద్రవ్య అవును. నిత్యత్వ నియమం ఉంది. అలాగే స్థిరానుపాత నియమం ఉందండి. స్థిరానుపాత నియమం. ఓకేనా? ఈ రెండింటిని బేస్ చేసుకుని ఒక సిద్ధాంతం ప్రతిపాదించబడిందండి. అదే డాల్టన్ ప్రాథమిక సిద్ధాంతం. పరమాణు సిద్ధాంతం. ఓకేనా? డాల్టన్ ప్రాథమిక సిద్ధాంతం. దీన్ని పరమాణు సిద్ధాంతం కూడా అని పిలవచ్చు మనం. పరమాణువుల గురించి ఒక పూర్తి అవగాహన ఇచ్చిన సిద్ధాంతం అన్నమాట. దాన్ని ప్రతిపాదించిన వాడెవడు? డాల్టన్. సో ఈ పార్ట్ మొత్తాన్ని మనము ఆ కలిపి నేర్చుకుంటే ఒక పూర్తి అవగాహన మనకు వస్తుంది అనమాట. మొత్తం నుంచి భాగాలకు అంటాం చూడండి. సో ఈ మొత్తం నేర్చుకుని అందులో మళ్ళీ భాగాలుగా నేర్చుకున్నా కూడా మనకి ఇంక బాగా జ్ఞాపకం ఉండేలాగా అవకాశం ఉంటుంది అనమాట. సో మొదటి అంశం ఇదండి, రసాయన సంయోగ నియమాలు. ఆ తర్వాత ఈ లెసన్ లో ఉన్న మెయిన్ థీమ్ ఏంటి? పరమాణువుల గురించి. అసలు ఏంటి పరమాణువులు, ఆ పరమాణువుల యొక్క సంకేతం ఎలా ఉంటది, ఆ పరమాణువుల యొక్క ద్రవ్యరాశి ఎలా ఉంటది. సో ఇలా ఆ పరమాణువుల గురించి పూర్తి వివరాలు మనకి నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది మనం 3వ పార్ట్గా మనం దీన్ని భావించవచ్చు. ఆ తర్వాత మనకి రెండవ పార్ట్, 3వ పార్ట్గా మనకి అణువులు. ఈ పరమాణువులతో కలిసి అణువు ఏ విధంగా ఏర్పడుతుంది, సో ఆ అణువులతో సమ్మేళనాలు ఏ విధంగా ఏర్పడతాయి, ఆ సమ్మేళనాలకి అయాన్లకి తేడా ఏంటి. సో ఈ వీటన్నిటి గురించి మనము ఈ అణువులు అనే కాన్సెప్ట్ తో మనం నేర్చుకుంటాం అన్నమాట. సో ఈ అణువుల్లో నుంచి అయాన్లు నేర్చుకున్నాం కదా, ఆ అయానిక బంధాలు ఏర్పడి సంయోగ పదార్థాలు ఏర్పడతాయి మనకి. సో ఆ సంయోగ పదార్థాల యొక్క రసాయన సంకేతాలు ఎలా ఉంటాయి, ఓకేనా, అసలు ఆ సమ్మేళనాలు ఏ విధంగా ఉంటాయి, ఇలాంటి అంశాలన్నీ మనము 4వ భాగంలో మనం నేర్చుకుంటాం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మనకి అణు ద్రవ్యరాశి గురించి మనం నేర్చుకుంటాం. ఒక అణువు యొక్క ద్రవ్యరాశి మొత్తాన్ని మనం ఎలా గుర్తుపట్టాలి. ఇక్కడ అణువు అంటే ఏంటండి? అణువు అంటే అందులో ఒక పరమాణువు కలిసి ఉండొచ్చు, అంటే ఒక పరమాణువు అనేక పరమాణువులు కలిసి ఒక అణువుగా ఏర్పడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఆక్సిజన్ ద్రవ్యరాశి కనుక్కున్నాం అనుకోండి, దాన్ని మనం అణు ద్రవ్యరాశి అంటాము. అలా కాకుండా NaCl, సోడియం క్లోరైడ్ అన్నాం అనుకోండి, ఇక్కడ 2 పరమాణువులు ఉన్నాయి ఇక్కడ కూడా, కాకపోతే 2 వేరు వేరు పదార్థాలు ఉన్నాయి అనమాట, వేరు వేరు పరమాణువులు ఉన్నాయి అనమాట. సో ఈ వేరు వేరు పరమాణువుల యొక్క మొత్తం ద్రవ్యరాశి కనుక్కున్నాక దాన్ని కూడా మనం అణు ద్రవ్యరాశి అని పిలవచ్చు. అవునా?
సో అంటే వివిధ పరమాణువులతో ఏర్పడిన అణువులు సంయోగ పదార్థాల యొక్క ద్రవ్యరాశిని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అని ఈ 5 అంశాల యొక్క కలగూర గంపే మనకి ఈ లెసన్ అన్నమాట. సో ఒక్కొక్క దాన్ని కనుక మనం చూస్తూ వెళ్ళినట్లయితే సో ఇక్కడ నుంచి మనం క్వశ్చన్ ఆన్సర్ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఏమంటారు మీరు? ఓకే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు కొన్ని ఆన్సర్స్ చెప్పే ప్రయత్నం చేయండి. నేను కూడా ఒక సీక్వెన్స్ లో వెళ్తే మీకు గుర్తుంటుంది కాబట్టి నేను కూడా ఒక సీక్వెన్స్ లోనే క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేస్తాను, సరేనా? సో ముందు మనకి ఈ అణువులు పరమాణువులకు సంబంధించిన కొంత హిస్టరీ గురించి మనం డిస్కస్ చేద్దాం, సరేనా? సో ఈ అణువులు పరమాణువుల గురించి ఏ దేశం వారికి ముందుగా అవగాహన ఉందండి? గ్రీకులు సార్. అంటే మన భారతదేశం భారతీయులను వదిలేశారండి? మీకు అంత చిన్న చూపు మన భారతీయులు అంటే? గ్రీకుల కంటే ముందు ఇండియన్ కూడా కాదా? మన భారతీయులకి ముందుగా సరైన అవగాహన ఉందండి, ఓకేనా? క్రీస్తు పూర్వం ఓకే సార్. 500 BC కాలం నాటికే మన భారతీయులకి ఈ అణువుల గురించి, ఈ పరమాణువుల గురించి, ఒక పదార్థం గురించి, అందులో ఉన్న బంధాల గురించి, ఇన్ఫాక్ట్ మనకి ఈ రసాయన సంయోగ నియమాలు ఉంటాయి కదా, సంయోగ పదార్థాలు ఉంటాయి కదా, వాటి గురించి కూడా మన భారతీయులు వివరించడం జరిగిందనమాట. సో అలాగే భారతీయులకి ఇక్కడ నుంచి మన జ్ఞానము ఎక్కడికి ఏ దేశానికి వెళ్ళిందంటే గ్రీకులకు వెళ్ళింది అనమాట. సో భారతీయులు మరియు గ్రీకులకు సంబంధించి ప్రాచీన కాలంలో అణువులు, ఈ పరమాణువుల గురించిన అవగాహన ఉండేది. ఒక 2 భారతీయుల గురించి మనకి ఈ లెసన్ లో మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరో మీకు ఎవరైనా పరిచయం ఉంటే చెప్తారా? కనాదుడు సార్, మన ఇండియా అయ్యప్ప. ఒకడు కనాదుడు, మరి రెండో వ్యక్తి ఎవరండి? గుర్తుందా రెండో వ్యక్తి? అందుకని వాడు క్వశ్చన్ అక్కడి నుంచి ఇస్తాడండి. వాడి పేరు కాత్యాయనుడు. మా కనాదుడు కార్త్యాయన మనకు తెలుసు కదా, వాడి పేరు కార్త్యాయమ అని ఇచ్చాడు. ఒకవేళ ఇటు తప్పేమని ఇచ్చాడని చెప్పేసి నేను ఇంగ్లీష్ మీడియం లో కూడా చెక్ చేశాను, అక్కడ కూడా కార్త్యాయమ అని ఉంది. మనకి కార్త్యాయన తెలుసు కదా, ఎస్ సార్. అలా పగుత కాత్యాయమ అనే ఉంది ఇంగ్లీష్ మీడియం దాంట్లో కూడా. సో ఇతను కూడా వేరే వాడు అయి ఉంటాడు బహుశా, మనకు తెలిసిన కాత్యాయనుడు కాకుండా. సో వీళ్ళిద్దరికి ఈ అణువులు, ఈ పరమాణువుల గురించి అవగాహన ఉందండి. ఈ కణాదురికి సంబంధించిన పాయింట్ ఏంటో చెప్తారా మీరు? కణాదుడు ఏం చేశాడు, ఏం కనుక్కున్నాడు, ఏం వివరించాడు? పరమాణువులు ఉంటాయని పరమాణువులు వివరిస్తారు సార్, పదార్థాన్ని వివరిస్తున్నాక. ఒక పదార్థాన్ని చూడండి, ఒక పదార్థాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకుంటూ పోతే అత్యంత చిన్న భాగాలు, ఇక విభజించడానికి వీలు లేని అత్యంత చిన్న భాగాలు ఉంటాయి కదా, వాటిని ఏమన్నాడండి ఈయన? కణాలు అని చెప్తాడు సార్. పరమాణు అంటాడు. పరమాణు సార్. అత్యంత చిన్న భాగాలను మనం పొందుతామని, ఆ చిన్న భాగాలని పరమాణువులు అని ఈయన కాదు పేరు పెట్టింది, తర్వాత కాలంలో పరమాణువులు అని పిలిచారు. అత్యంత చిన్న కణాలను పొందుతామని మాత్రమే కణాదుడు చెప్పాడు, సరేనా? ఆ చిన్న కణాలు ఏంటవి? పరమాణువులు, ఓకేనా? ఏంటండి అవి? పరమాణువులు. మరి పకుద కాత్యాయమ ఏం చెప్పాడు? పకుద కాత్యాయమ చెప్తారా? సంయోగ పదార్థాల గురించి చెప్పాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. పరమాణువులు ఒంటరిగా ఉంటాయండి? లేదు సార్. అంటే మన చుట్టూ ఉన్న పదార్థాలన్నీ కూడా కొన్ని అణువులు కలిసి సంయోగం చెందడం వల్ల ఏర్పడిన సంయోగ పదార్థాలు. పంచదార ఒక సంయోగ పదార్థం, ఉప్పు ఒక సంయోగ పదార్థం. నీరు సార్. ఏంటండి? నీరు నీరు ఒక సంయోగ పదార్థం. మన ప్రతి వస్తువు కూడా మన చుట్టుపక్కల ఉన్నది కూడా అది సంయోగ పదార్థ రూపంలో ఉంది అని మొదటగా తెలియజేసిన వాడు ఎవరండి? పకుద కాత్యాయమ. సో కణాల గురించి చెప్పిన వాడు కణాదుడు, సంయోగ పదార్థాల గురించి చెప్పిన వాడు పకుద కాత్యాయమ. తేడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, సరేనా? సో అలాగే మనకి ఇద్దరు ఈ భారతీయుల గురించి చెప్పాడు కదా, అలాగే 2 గ్రీకుల గురించి కూడా చెప్పాడండి. ఎవరైనా వాళ్ళ పేర్లు మీకు ఎవరికైనా గుర్తుందా? డెమోక్రటీస్. డెమోక్రటీస్ అండి, వెరీ గుడ్. ఎవరు చెప్పారు? డెమోక్రటీస్. డెమోక్రసీ అంటే అర్థం ఏంటండి? ఈ పేరు మీదగానే కదా మన డెమోక్రసీ అనే పదం వచ్చింది. రాజ్యం సార్. ప్రజాస్వామ్య సార్. ప్రజాస్వామ్యం కదా, వెరీ గుడ్. సో డెమోక్రటీస్ ఒకడండి. తర్వాత లూసెప్పన్, వీరప్పన్ లాగా లూసెప్పన్ అనమాట వీరి పేరు, సరేనా? వీళ్ళిద్దరూ ఏం చెప్పారండి?
కణాలను విభజించుకుంటూ పోతే అత్యంత విభజించడానికి వీలు లేని చిన్న కణాలను మనం పొందుతాము. వాటిని మనము పరమాణువులు అని పిలుస్తామని చెప్పేసి ఎవరు చెప్పాడు? డెమోక్రటిస్ చెప్పాడు. ఇక్కడ చెప్పాను చూడండి, కణాదుడు చెప్పింది, ఇక్కడ డెమోక్రటిస్ చెప్పింది, రెండు ఒకే రకంగా ఉంది కదా. సో రెండు తేడా మనం గమనించమని చూడండి. కణాదుడు ఏం చెప్పాడు? పదార్థాన్ని చిన్న చిన్న అణువులుగా విభజించుకుంటూ పోతే అత్యంత చిన్నదాన్ని మనం పొందుతామని చెప్పాడు. కానీ డెమోక్రటిస్ చెప్పిందని చూడండి, ఒక కణాన్ని మనం విభజించుకుంటూ పోతే ఒక కణాన్ని మనం విభజించుకుంటూ పోతే అత్యంత చిన్న కణాన్ని మనం పొందుతాము. ఇవి రెండు చూడడానికి ఒకే రకంగా ఉన్నా కానీ మేజర్ డిఫరెన్స్ ఎక్కడ ఉందో చెప్పనండి. ఇక్కడ మన Yes. భారతీయులకి సంయోగ పదార్థాల గురించి కూడా తెలుసు. అంటే ఇక్కడ వీళ్ళు ఏమనుకునేవారంటే గ్రీకులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాక్ పీస్ ఉందనుకోండి, ఆ చాక్ పీస్ మొత్తం ఒకే పదార్థంతో నిర్మితమైంది. యాక్చువల్ గా అది వాస్తవమా అండి? చాక్ పీస్ అనేది ఒకటే పదార్థంతో నిర్మితమైందే? అందులో అవును సార్. సున్నం మాత్రమే ఉందా? ఆక్సిజన్ లేదా? Yes. ఉంటుంది సార్. ఉంటుంది కదా. సో అంటే ఇతని కణాలు, అంటే ఇది కేవలం ఇది కాల్షియం అనే ఒక కణాలతో నిర్మితపడి ఉంటుంది. దీన్ని చిన్న 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 ముక్కలుగా చేసుకుంటూ వెళ్తే చివరిగా మిగిలిపోయిన కాల్షియం ఉంటుంది కదా, దానిని వీళ్ళు ఏమన్నారు? పరమాణు, కాల్షియం పరమాణు అనుకున్నారు. కానీ ఇక్కడ కణాదుడు చెప్పిన దాంట్లో తేడా ఏంటంటే ఒక పదార్థాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసుకుంటూ పోతే, అంటే ఇక్కడ సంయోగ పదార్థాల గురించి కూడా వీళ్ళు చెప్పిన డెఫినేషన్ అనేది సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మేజర్ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోండి, భారతీయులు చెప్పిన దానికి గ్రీకులు చెప్పిన దానికి. కానీ ఇద్దరు చెప్పింది చివరి ఎండ్ పాయింట్ ఎక్కడ? చివరి భాగాన్ని పరమాణువు అంటారు. ఎండ్ పాయింట్ కరెక్టే, అర్థమైందండి? హలో. Yes. సో ఈ డెమోక్రటిస్ చెప్పిన దానికి అలాగే మన కణాదుడు చెప్పిన దానికి కూడా మీరు ఆ తేడా మీరు అర్థం చేసుకుంటే ఇందులో ఉన్న హిస్టరీ అనే ఈ మేజర్ పార్ట్ లో ఈ 4 అంశాలే ఉన్నాయండి. డెమోక్రటిస్ గురించి, లూసెప్పన్ గురించి స్పెషల్ గా ఏం పాయింట్స్ ఏం మనకేం కనిపించలేదు. కానీ ఇక్కడ ఫకుద కాత్యాయం గురించి, కణాదుడి గురించి మాత్రం 2 వేరుగా అంశాలు మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సరేనా? వీటిని మనం మినహాయించుకుని నెక్స్ట్ స్టేజ్ కనుక మనం వెళ్ళామనుకోండి, నెక్స్ట్ స్టేజ్ లో మనం ఏమనుకున్నాం? మనం పార్ట్ 1 కి వచ్చేసాం. మనము రసాయన నియమాల గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం, అవునా కదా? రసాయన Yes. నియమాలు. అసలు ఈ రసాయన నియమాలను ప్రతిపాదించిన వాళ్ళు ఎవరండి? గుర్తుందా మీకు? ఆంటోనీ ఎల్ లెవోయిజర్. లెవోయిజర్ సార్. లెవోయిజర్ మనకి ఇంకో దానికి కూడా మనకు ఫేమస్ ఏంటండి? ఆక్సిజన్ ఆక్సిజన్ పేరు పేరు. పెట్టాడు. అవునా? Yes, మరి sir. కనుగొన్నవాడు ఎవడు? ప్రీస్ట్లీ. అవునా? Priest. సో ఇది ఎందుకని నేను మీకు చెప్పానంటే, ఈ ప్రీస్ట్లీ పేరు కొంచెం మార్చామనుకోండి ఫ్రౌస్ట్. ఓకేనా? అంటే లెవోయిజర్, ఫ్రౌస్ట్, వీళ్ళిద్దరు కూడా జోసెఫ్ ఎల్ ఫ్రౌస్ట్ అని ఉంటుంది. కంప్లీట్ నేమ్ కావాలంటే లెవోయిజర్ అండ్ ఫ్రౌస్ట్ వీళ్ళిద్దరు కలిసి ఏ నియమాలను ప్రతిపాదించారు? రసాయన నియమాలని ప్రతిపాదించారు. ఎన్ని ఉన్నాయి ఈ రసాయన నియమాలు? 2 ఉన్నాయి. ఒకటేంటి? ద్రవ్య నిత్యత్వ నియమము. ద్రవ్య నిత్యత్వ నియమము. రన్నింగ్ నోట్స్ రాసుకుంటారా? నేను స్లోగా రాస్తున్నా, సరేనా? మీరు ఎవరన్నా ట్రై చేసి చేయండి, లేదా నేను రాసిన నోట్స్ చదువుతానంటే మీరు రైటింగ్ అడ్జస్ట్ చేసుకోవాలి మరి, సరేనా? నేను రాసిన నోట్స్ పక్కన ఇక్కడ పెట్టాను, రేపు వెతికి మన గ్రూప్ లో పెడతాను తర్వాత, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకేనండి? సో ద్రవ్య నిత్యత్వ నియమము. రెండోది ఏంటండి? స్థిరానుపాత నియమము. అమ్ములు ఫోన్ చూడు, క్లాస్ లో ఉన్నాడని చెప్పి. సో ద్రవ్య నిత్యత్వ నియమం అంటే ఏంటి? ఎవరైనా చెప్తారండి? సృష్టించవచ్చు, నాశనం చేయవచ్చు అని చెప్పేది ద్రవ్య నిత్యత్వం. సృష్టించవచ్చు, నాశనం చేయొచ్చా? నాశనం చేయలేము. సో ఇక్కడ ఓకే సార్. వాట్సాప్ ఆలోచించు. సో ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయిపోతున్నారండి. చేసి చెప్పు. శక్తి నిత్యత్వ నియమాన్ని ద్రవ్య నిత్యత్వ నియమంతో కంపేర్ చేస్తున్నారు, అవునా కాదండి? Yes. శక్తిని మనం సృష్టించలేము లేదా నాశనం చేయలేము, అవునా? కానీ ఒక రూపంలో నుంచి ఇంకొక రూపంలోకి మనం దాన్ని మార్చవచ్చు. అదేంటి? మనకి శక్తి నిత్యత్వ నియమం.
కానీ ఇక్కడ ఏంటి ద్రవ్య నిత్యత్వ నియమము. ద్రవ్య నిత్యత్వ నియమం అంటే ఏంటండి? హలో, ద్రవ్యము అంటే ఏంటి? ద్రవ్యరాశి. ద్రవ్యరాశి అంటే బరువు అన్నమాట. ద్రవ్యరాశిని సృష్టించలేము మరియు నాశనం చేయలేము. అది ద్రవ్య నిత్యత్వ నియమం అంటే. ఇది శక్తి కాదు, బరువు ఉంటది కదా. అదే కట్ చేసింటే నువ్వు ఫోన్ చేసింటే. ఓకే అండి. ద్రవ్య నిత్యత్వ నియమం అంటే ఏంటండి? ద్రవ్యరాశిని మనము సృష్టించలేము లేదా నాశనం చేయలేము అని అర్థం. గుర్తుపెట్టుకోండి, శక్తిని కాదు ఇది. సో ఏంటి ఈ ద్రవ్యరాశి అంటే? ఇప్పుడు ఏదైనా ఒక రసాయన చర్య జరిగింది అనుకోండి, ఓకేనా? అంటే ద్రవ్యరాశి అంటే ఇక్కడ మనం బరువు అనుకోవచ్చా, భారం అనుకోవచ్చా అండి? హలో, అవును ఫిజిక్స్ లో మనకు భారం ద్రవ్యరాశి రెండు వేరు వేరు కదా, కానీ కెమిస్ట్రీలో మనం ఒకే రకంగా తీసుకోవచ్చు కదా. స్మాల్ సార్ కాబట్టి ఇవి. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైడ్రోజన్ ఉందనుకోండి, ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపి వాటర్ ని ఏర్పరిచిందండి. ఇది ఇక్కడ జరిగిన రియాక్షన్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే చూడండి, ఈ ద్రవ్యరాశి నిత్యత్వ నియమం ఏదైతే ఉందో, ఇక్కడ ఈ చర్యలో పాల్గొన్న ఏంటంటే మనకి ఒక హైడ్రోజన్ ఆక్సిజన్ కదా, వీటిని మనము క్రియాజనకాలు అంటారు. గుర్తుపెట్టుకోండి, ఏమంటారు? జనకాలు, పుట్టించేవి. జనకాలు. జనకుడు అంటే మనకి తండ్రి, జనని అంటే తల్లి కదా. అట్లాగే జనకాలు అంటే మనకి కారణం, పుట్టుకకు కారణమైనవి అన్నమాట. సో వీటిని మనం క్రియాజన్యాలు అంటారు. ఇటు పక్క ఏర్పడిన పదార్థం ఏదైతే ఉందో దానిని మనం క్రియాజన్యము అంటారు. ఇక్కడ ఈ క్రియాజనకాల ద్రవ్యరాశి ఎంత ఉంటుందో అంటే హైడ్రోజన్, 4 హైడ్రోజన్ల యొక్క బరువు, 2 ఆక్సిజన్ల యొక్క బరువు, ఈ రెండింటిని కలిపితే ఇక్కడ ఈ పదార్థం ఉంది చూసారా, అంత బరువు కలిగిన పదార్థం ఏర్పడుతుంది అని అర్థం. అంటే ఇక్కడ క్రియాజనకాల ద్రవ్యరాశి ఈజ్ ఈక్వల్ టు క్రియాజన్యాల ద్రవ్యరాశి అవుతుంది. సో ద్రవ్య నిత్యత్వ నియమము అంటే అర్థమైందని మీకు? ద్రవ్యరాశిని లేదా భారాన్ని మనము సృష్టించలేము లేదా నాశనం చేయలేము. క్రియాజనకాల ద్రవ్యరాశి ఎంత ఉంటుందో క్రియాజన్యాల ద్రవ్యరాశి కూడా అంతే ఉంటుంది. హలో, అవును అవును సార్. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ రూపంలో ఎలా ఇవ్వచ్చు? స్టేట్మెంట్స్ రూపంలో ఒకసారి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ అడుగుదాం అనుకుంటున్నాను. ఎలా ఉండొచ్చు అని చూడండి. ఒక రసాయన చర్య జరిగింది అనుకోండి, ఆప్షన్స్ చూడండి. ద్రవ్యరాశిలో మార్పు జరగవచ్చు, ద్రవ్యరాశిలో మార్పు ఉండదు, కొన్ని సందర్భాల్లో ద్రవ్యరాశిలో మార్పు జరిగి కొన్ని సందర్భాల్లో ద్రవ్యరాశిలో మార్పు జరగదు. ఈ క్రింది వాటిలో ఏది సరైంది చెప్తారండి? మార్పు జరగవచ్చు. థర్డ్ ఆప్షన్ సార్, కొన్నిసార్లు ద్రవ్యరాశి మార్పు. అస్సలు ఇది ఎట్టి పరిస్థితుల్లో కాదండి. ద్రవ్యరాశి ఎట్టి పరిస్థితుల్లోనూ మారదు. అదే కదా నిత్యత్వం అంటే. అంటే నిత్యము సమానము. అర్థమైందా? నిత్యత్వం అంటే ఇది ఒక సందర్భంలో జరుగుతుంది, ఒక సందర్భంలో జరగదని కాదు. ఎక్కడ ఏ సందర్భంలో అయినా సరే ఇదే నిజమవుతుంది. సో ద్రవ్యరాశి అనేది ఎప్పటికీ ఏ చర్యలో కూడా మారదు. అది ద్రవ్య నిత్యత్వ నియమము అంటే. నిత్యత్వం అంటే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకోవచ్చా? సో ఇలా ఆప్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతారు? మీరు ఈ పాయింట్ నేను చెప్పా ఇంతకు ముందే, కానీ మీరు ఆప్షన్ చూసరికి ఏమనుకున్నారు? మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అర్థమవుతుందండి? సో మీరు ఎప్పుడైనా సరే ఒక సబ్జెక్ట్ మీరు డీప్ గా స్టడీ చేయకపోతే మీరు చదువుకుంటూ వెళ్ళిపోతారు. క్వశ్చన్ లాగా ఒక 5 సార్లు రివిజన్ అయిపోయింది సార్, నాకు 6 సార్లు రివిజన్ అయింది, ఇంకెన్నిసార్లు చదవాలి అని మీరు అడిగారు అనుకోండి, ఎన్నిసార్లు చదివిన ఉపయోగం ఏముంది? అది మీకు వచ్చిందా చదవాలి, మీకు అర్థమైందా చదవాలి. సరేనా? ఒక్కసారి చదివినా మీరు అర్థం చేసుకుని చదివితే చాలు. ద్రవ్యరాశి గురించి మీకు అర్థమైంది అనుకోవచ్చు అండి. హలో, ఎస్ సార్. సో ద్రవ్య నిత్యత్వ నియమం గురించి మనం ఒకసారి క్విక్ గా రివిజన్ చేసుకుందామా? ద్రవ్య నిత్యత్వ నియమం అంటే ఏంటి? ద్రవ్యరాశిని మనం సృష్టించలేము లేదా నాశనం చేయలేము. ఇక్కడ ద్రవ్యరాశి అంటే అర్థము పదార్థం అనుకోవచ్చా? హలో, పదార్థానికి ద్రవ్యరాశి ఉందనే కదా అర్థం. కొత్త పదార్థాన్ని తయారు చేయలేము, కొత్త పదార్థాన్ని దాన్ని నాశనం, ఉన్న పదార్థాన్ని మనం నాశనము చేయలేము. సో ద్రవ్యరాశిని లేదా పదార్థాన్ని మనము సృష్టించలేము లేదా నాశనం చేయలేము. కానీ ఏంటిది ఇక్కడ ఇంకొక పాయింట్ మనకేం తెలుస్తుంది? క్రియాజనకాల ద్రవ్యరాశి ఎంత ఉంటుందో క్రియాజన్యాల ద్రవ్యరాశి కూడా అంతే ఉంటుంది. ఓకేనా? ఒక రసాయన చర్య జరిగింది అనుకోండి, దాని ద్రవ్యరాశిలో ఎలాంటి మార్పు అనేది ఉండదు. ఉండదు. ఎలాంటి మార్పు అనేది ఉండదు. కొద్దిగా మనకి డిస్లెక్సియా ఉందండి, ఈ అక్షరాలు కొద్దిగా ఎగిరిపోతూ ఉంటాయి అనమాట. నేను ఎంత ఫోకస్ పెట్టి రాసినా కానీ ఎగిరిపోతున్నాయి కదా.
కానీ మీరు పాత స్టూడెంట్సే కాబట్టి అర్థం చేసుకుని నేను చెప్తున్న దాన్ని ఫోకస్ చేయండి, రాసేదాన్ని కొంచెం ఫోకస్ చేసుకుని మీరు రాసుకుంటూ ఉంటారు కదా, సరేనా? మీరు ఎప్పుడైతే హ్యాండ్ అవి రెండు కోఆపరేట్ చేసే వాళ్ళకి ఎక్కువ బాగా అర్థమవుతుందండి. సో ఈ ద్రవ్య నిత్యత్వ నియమం గురించి మీకు అర్థమైతే నేను ఇప్పుడు రెండో అంశం గురించి మనం మాట్లాడదాం అనుకున్నాం. స్థిరానుపాత నియమము. స్థిరానుపాత నియమము. ఎవరు చెప్తారండి స్థిరానుపాత నియమం అంటే? ఇదైనా ఇంతకు ముందుదైనా కొద్దో గొప్ప అర్థమై ఉంటది, కానీ ఇదైతే ఇక భూమే ఇది. ఏంటండి స్థిరానుపాత నియమం ఏంటి చెప్తారా? హలో, అంటే రెండు ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలని సార్. అనుపాతం అంటే సమానుపాతంలో. అర్థం ఏంటండి? అనుపాతానికి సమానానికి తేడా ఉంటది కదా. అనుపాతం అంటే మీకు మనకు మ్యాథ్స్ లో కూడా వచ్చింది. రేషియోనా సార్? అనుపాతం అంటే రేషియో అన్నమాట. అనులోమానుపాతం, ఒకటి విలోమానుపాతం పెరిగితే సమానంగా ఒకటి తగ్గుతుంది సార్. ఒకటి తగ్గితే ఎంత ఇంకొకటి పెరిగితే పెరుగుతుంది. ఎంత మొత్తంలో పెరిగితే రెండోది కూడా అంతే మొత్తంలో పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక హైడ్రోజన్ ఉందనుకోండి, ఒక గ్రాము హైడ్రోజన్ ఉందనుకోండి, దాని కెపాసిటీ ఒక 8 గ్రాముల ఆక్సిజన్ తోనూ చర్య జరపగలదు అనుకోండి. ఇప్పుడు 2 గ్రాముల హైడ్రోజన్ ఉందనుకోండి, అది ఎంత ఆక్సిజన్ తో చర్య జరుపుతుంది? 16 గ్రాములు. 16 గ్రాములు. సార్. ఎందుకని ఇది డబుల్ అయింది కాబట్టి ఇది కూడా అదే అనుపాతంలో పెరగాలి. అది స్థిరానుపాత నియమం అంటే. ఇప్పుడు ఒకసారి ఒక క్వశ్చన్ అడిగాడండి, ఐ థింక్ నాకు స్కూల్ అసిస్టెంట్ లో ఎక్కడో గుర్తు రావట్లేదు, కానీ ఆ క్వశ్చన్ సరిగా కార్బన్ కి ఆక్సిజన్ కి ఇచ్చినట్లు ఉన్నాడండి. కార్బన్ ఇప్పుడు చూడండి, 3 గ్రాముల కార్బన్ అంటండి, లెక్క అడుగుతున్నా చెప్పండి, 8 గ్రాముల ఆక్సిజన్ తో చర్య జరిపిందండి. ఓకేనా? 3 గ్రాముల కార్బన్ 8 గ్రాముల ఆక్సిజన్ తో చర్య జరిపింది. ఒకవేళ 800 గ్రాముల ఆక్సిజన్ గనక అందిస్తే, 800 గ్రాముల ఆక్సిజన్ గనక 3 గ్రాముల కార్బన్ కు అందిస్తే, ఇంతకు ముందు 11 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడిందంటండి. ఓకేనా? 3 గ్రాముల కార్బన్ 8 గ్రాముల ఆక్సిజన్ తో చర్య జరిపి 11 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిందంట. ఇప్పుడు ప్రశ్న ఏం అడుగుతున్నాడంటే, 3 గ్రాముల కార్బన్ 800 గ్రాముల ఆక్సిజన్ గనక అందిస్తే ఎంత బరువు గల కార్బన్ డైఆక్సైడ్ ని విడుదల చేస్తుంది? ప్రశ్న బాగా అర్థమైందా మీకు? మళ్ళా ఆక్సిజనే కదా సార్ రిలీజ్ అవ్వాలి. ఏంటండి? మళ్ళా ఆక్సిజనే కదా సార్ రిలీజ్ కార్బన్ అవ్వాలి. డైఆక్సైడ్ అండి. కార్బన్ ప్లస్ ఆక్సిజన్ ఏంటండి? కార్బన్ ప్లస్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ కదా, లేదా కార్బన్ మోనాక్సైడ్ కదా. ఆక్సిజన్ తగిన కార్బన్ లేదు కదా సార్. ఇదే కార్బన్ అన్న, అంతే కార్బన్ కి అదే 3 గ్రాముల కార్బన్ కి 800 గ్రాముల ఆక్సిజన్ గనక అందిస్తే అప్పుడు ఎంత కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతుంది అని అర్థం. అంటే అదే కార్బన్ అంటే అంతే బరువు గల కార్బన్ కానీ. అలా కాదు సార్, అది ఒకటే రేషియోలో ఉంటాయి కదా సార్. అవి ఇది ఎలా అయితే చర్య జరుపుతుందో నాకు అది ఆన్సర్ అంత చెప్పు, ఎక్స్ప్లెనేషన్ తర్వాత చూద్దాం. నేను నీకు లెక్క అడిగాను, నువ్వు నాకు ఆన్సర్ చెప్పు, ఎక్స్ప్లెనేషన్ తర్వాత చెప్తు కానీ. 803 803 గ్రాములా సార్ అలా అయితే? 803 గ్రాముల. అది ఆన్సర్ చెప్పు, ఆ తర్వాత అది ఎందుకు అయిందో చెప్తా నేను. ఓకే, నెక్స్ట్. హలో, చెప్పండి సార్. ఇంకెవరైనా? ఇట్లా గనక ఏర్పడతానని మీరు ఒక సింపుల్ లాజిక్ ఆలోచించండి. మనకు వాతావరణంలో 21% ఆక్సిజన్ ఉందండి కదా. అంటే దీని బరువు అంతా సుమారుగా 1,00,000 గ్రాములు అనుకుందాం, 1,00,000 కేజీలు అనుకుందాం. అవునా? నేను ఒక 10 గ్రాముల కార్బన్ ని వదిలేను అనుకోండి, కార్బన్ ని. ఇప్పుడు ఈ 1,00,000 గ్రాముల ఆక్సిజన్ తో చర్య జరిపేసి 1,10 గ్రాముల బరువు గల దాన్ని ఏర్పరుస్తుందండి. హలో, లేదు సార్. కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తుందా? ఇప్పుడు స్థిరానుపాత నియమం ఏం చెప్పామండి? ఇప్పుడు ఆక్సిజన్ ఏ రేషియోలో పెరిగిందో కార్బన్ కూడా అదే రేషియోలో పెరగాలి. అర్థమైందా? అలా పెరిగితేనే అది మొత్తంతో చర్య జరుపుతుంది. ఇప్పుడు చూడండి,
3 గ్రాముల కార్బన్ కు 800 గ్రాముల ఆక్సిజన్ గనక మీరు అందిస్తే అది 8 గ్రాముల ఆక్సిజన్ తోనే చర్య జరిపి 11 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ఏర్పరిచి మిగతా ఆక్సిజన్ అలా వదిలేస్తుంది. అర్థమైందా? హలో ఏమండి? హలో ఓకే సార్. ఓకే సార్. స్థిరానుపాత నియమము స్థిరానుపాత నియమము అన్నాం అనుకోండి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి అమ్మా. మీరు 3 గ్రాముల కార్బన్ ఇచ్చానండి నేను మీకు. ఫస్ట్ 8 గ్రాముల ఆక్సిజన్ ఇచ్చానండి. 11 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడిందండి, లేదా కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడింది అనుకోండి. ఇప్పుడు అదే 3 గ్రాముల కార్బన్ కి 800 గ్రాముల ఆక్సిజన్ ఇస్తే ఇది మొత్తం దీంతో అది చర్య జరపగలదా? ఇది ఎంత అనుపాతంతో ఉంది? 1:100 రేషియోలో ఉంది. అవునా కాదండి? వీటి రేషియో ఎంత? మరి ఇది కూడా ఏ రేషియోలో పెరగాలండి? అదే కదా అనుపాతం అంటే. ఇది కూడా 100 రెట్లు పెరగాలి కదా. 300 గ్రాములని ఇచ్చాను అనుకోండి నేను. 300 గ్రాముల కార్బను 800 గ్రాముల ఆక్సిజన్ తో చర్య జరపగలరు. అంతేగాని 3 గ్రాముల కార్బన్ ఎలా చర్య జరుపుద్ది? హలో అవును సార్, కరెక్టే సో సార్. అది స్థిరానుపాత నియమం అంటే గుర్తుపెట్టుకోండి. సో అది ఇక్కడ ఏ రేషియోలో అయితే, ఏ నిష్పత్తిలో అయితే పదార్థాలు కలవాలో అది ముందుగానే ఫిక్స్ అయిపోయి ఉంటదండి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3:8 రేషియోలో కార్బన్ కి ఆక్సిజన్ కి పదార్థంతో కలిసి అది కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడాలని ఉంది ఆ పదార్థం యొక్క స్ట్రక్చర్. అది అదే రేషియోలో కలుసుద్ది అనమాట. మీరు ఒక 80 గ్రాముల ఆక్సిజన్ ఇస్తే అది కలవదు. 30 గ్రాముల కార్బన్ ఉంటే అప్పుడు అది మొత్తం దాంతో కలుసుద్ది. అర్థమవుతుందా? హలో అది ఏ రేషియోలో మనం అందిస్తున్నామో ఒక పదార్థాన్ని, రెండో పదార్థం కూడా అదే రేషియోలో ఉంటే అది చర్య జరుపుతుంది. సో 3 గ్రాముల కార్బన్ 8 గ్రాములతో, 6 గ్రాముల కార్బన్ 16 గ్రాములతో, 9 గ్రాముల కార్బన్ 24 గ్రాముల ఆక్సిజన్ తో చర్య జరుపుతుంది. ఎందుకంటే దీని రేషియో ఎల్లప్పుడూ స్థిరం. చూసుకోండి కావాలని మీరు దాన్ని చూసుకోండి. ఓకేనా? 3 3 3 8 3:8 రేషియో ఉందా లేదా? ఉంది సార్. అంటే ఏంటండి? సో అంటే మీరు ప్రతి సమ్మేళనంలో కూడా అంటే కార్బన్ తో ఆక్సిజన్ తో ఏర్పడిన, అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఏర్పడిందా, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏ పదార్థమైన నీరు కావచ్చు. ఓకేనా? ఏ పదార్థమైనా ఏ సమ్మేళనమైనా కూడా దాంట్లో ఉన్న అణుఘటకాలు ఉంటాయి కదా. అంటే నీరు అనుకోండి, ఏమేమి ఉంటాయి దాంట్లో? హైడ్రోజన్ ఉంటది, ఆక్సిజన్ ఉంటది. ఇవి రెండు అవే నిష్పత్తిలో కలుస్తాయి. అవే నిష్పత్తిలో కలుస్తాయి అంటే వాటి రేషియో ఇంకెప్పటికీ మారదు. అర్థమైందండి? హలో ఇక్కడ మీకు 2 రకాలుగా దీన్ని మీరు అర్థం చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, ఈ స్థిరానుపాతం మనం 2 రకాలుగా విభజించవచ్చు. ఇప్పుడు H2O కదా నీరు అణువు. హలో అంటే అర్థం ఏంటి? 2 హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్ అణువుతో చర్య జరిపినాయి అని. అవునా కాదండి? 4 హైడ్రోజన్ అణువులు ఎన్ని ఆక్సిజన్ అణువులతో చర్య జరుపుతాయి చెప్పండి? 2 సార్. 2. ఎందుకని? డబుల్ అయింది కదా, 2 డబుల్ అయినాయి కదా. ఇది కూడా ఏమవుద్ది? ఒకటేమవుద్ది, ఇక్కడ డబుల్ అవుద్ది. ఒకవేళ 6 హైడ్రోజన్ అణువులు ఎన్ని ఆక్సిజన్ అణువులతో చర్య జరుపుతాయండి? 3 సార్. 3 అణువులతో మనకి జరుగుతాయి అన్నమాట. సో ఎందుకని చూడండి, ఈ రెండింటి మధ్య రేషియో ఎంత? 2:1. వీటి మధ్య రేషియో ఎంత? 2:1. ఇక్కడ రేషియో ఎంత? 2:1. ఇప్పుడు చూడండి, ఒక పదార్థం ఉంది, 2 పదార్థాలు ఉన్నాయి, దాంతో మనకు ఒక సమ్మేళనం తయారైంది. సో ఈ సమ్మేళనాన్ని, ఈ హైడ్రోజన్ మీరేం చేశారంటే రెండు హైడ్రోజన్ అణువులు తీసుకుని ఒక ఆక్సిజన్ అణువుని కలిపి మీరు నీటిని తయారు చేశారు. నేనేం చేశానంటే 4 హైడ్రోజన్ అణువులు తీసుకున్నా, 2 ఆక్సిజన్ అణువులు తీసుకున్నా, దాంతో నేను నీరు తయారు చేశాను. ఇంకొకరు ఏం చేశారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ ఏం చేస్తుందంటే 6 గ్రాముల హైడ్రోజన్ తీసుకుంది, 3 గ్రాముల ఆక్సిజన్ తో మిక్స్ చేసింది, తనకు కూడా నీరు ఏర్పడింది. మనం ఎవరం తయారు చేసిన
ఇక్కడ ఫస్ట్ లో తయారు చేసిన వాళ్ళకి ఒక చుక్క నీరు వచ్చింది అనుకోండి, ఇక్కడ 2 చుక్కలు వచ్చింది అనుకోండి, ఇక్కడ 3 చుక్కలు వచ్చింది అనుకోండి. కానీ అందులో ఉన్న నిష్పత్తి ఎంత అండి? ఎవరు తయారు చేసిన దాంట్లోనైనా హైడ్రోజన్ కి ఆక్సిజన్ కి అణువుల నిష్పత్తి ఎంత? ఎవరు చేసినా కానీ 2:1 కదా. సో ఈ నియమాన్ని చెప్పిన వాడు లేవోయిజర్. అర్థమైందండి? స్థిరానుపాత నియమాన్ని మనం 2 రకాలుగా చూడొచ్చు. ఒకటేంటి, అందులో ఉన్న ప్రతి సమ్మేళనంలో ఉన్న మూలకాలు ఉంటాయి చూసారా, ఈ మూలకాల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు. ఎన్ని మూలకాలు అయితే ఉన్నాయో, అంటే ఆక్సిజన్లు ఎవరు తయారు చేసినా సరే, ఓకేనా, ఎలా ఏర్పడినా సరే, అందులో ఉన్న మూలకాలు అదే నిష్పత్తిలో ఉంటాయి. మూలకాలు అదే నిష్పత్తిలో ఉంటాయని చెప్పిన వాడు ఎవరండి? లేవోయిజర్. ఇది కూడా అనుపాత నియమమా కాదా అండి? హలో, అవును సార్. సో మరి ఫ్రౌస్ట్ ఉన్నాడు కదా, ఇంకో ఫ్రౌస్ట్. ఆ ఫ్రౌస్ట్ ఏం చేశాడు చెప్పనా? ఇందాక మనం అనుకున్నట్లు భార నియమాన్ని చెప్పాడు. అంటే బరువు, భారం అంటే ఏంటండి? బరువు. స్థిర భార నిష్పత్తిలో ఉంటాయి. 2 మూలకాలు ఎలా కలుసుకుంటాయి అంటండి? స్థిర భార నిష్పత్తిలో ఉంటాయి. అంటే అర్థం ఏంటి? 3 గ్రాముల కార్బన్, ఓకేనా, 8 గ్రాముల ఆక్సిజన్ తో కలిసింది అనుకోండి, అప్పుడు భార నిష్పత్తి ఎంత అండి? 3:8. ఇప్పుడు మీరు ఆక్సిజన్ బోల్డ్ ఉంచారు, ఇక్కడ చాలా ఉంచారు. ఇప్పుడు నేను 6 గ్రాముల కార్బన్ తెచ్చాను అనుకోండి, ఓకేనా, 6 గ్రాముల కార్బన్ తెచ్చి నేను మండించాను. దానికి ఎంత ఆక్సిజన్ కావాలండి? హలో, 16%. ఇది డబల్ అయింది కదా. ఇది కూడా ఏమవ్వాలి మనకి? డబల్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ అనుపాతమేనండి. ఇది స్థిరానుపాత నియమంలో 2 భాగాలు ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? 100కి 99 మందికి అసలు దీని తేడా తెలియదండి. నేను చెప్తున్నాను మీకు. మీరు ఇంత లాజికల్ గా, ఇంత డెప్త్ గా మీరు నేర్చుకుంటే అసలు ఇందులో నుంచి బయటికి పోదు బిట్టు. సరేనా? కెమిస్ట్రీ కష్టం కాదు, కెమిస్ట్రీ సులభం, చాలా సులభం. ఏం జరిగిందో నేర్చుకోవాలి మీరు చక్కగా, చాలా డీప్ గా వెళ్ళి స్టడీ చేయండి. ఇది ఎన్ని రోజులు పట్టినా మీకు పాయింట్ టు పాయింట్ ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో జాగ్రత్తగా గమనించండి, అదొక్కటే నేను మిమ్మల్ని అడిగేది. సో 3 గ్రాముల కార్బన్ ఉందండి, 8 గ్రాముల ఆక్సిజన్ తో చర్య జరిపింది. రేషియో ఎంత? 3:8. ఇది మనం ఏ నిష్పత్తి కనుక్కున్నాం? భార నిష్పత్తి కనుక్కున్నాం. అవునా? భారం చూసాం, బరువు కదా ఇది. హలో, సో అదే నేను ఇప్పుడు 6 గ్రాముల ఆక్సిజన్ కార్బన్ తీసుకున్నానండి, 16 గ్రాముల ఆక్సిజన్ తో చర్య జరపలేదు, అంతకంటే ఎక్కువ అయినా చర్య జరపలేదు కదా. అవునా కదా? హలో, మీకు ఇక్కడ ఎన్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంది, చాలా ఆక్సిజన్ ఉంది, కానీ ఇది అంతవరకు మాత్రమే చర్య జరపగలదు, దాంతో మాత్రమే మండగలదు. అప్పుడు రేషియో ఎంత? 6:16 అంటే 2 3లు 2 8లు 3:8 వచ్చిందా లేదా? హలో, అనుపాతంలో ఉన్నట్లే కాదా? నిష్పత్తి సమానంగా ఉంటే. ఒకవేళ ఇప్పుడు చెప్పండి నాకు, 30 గ్రాముల కార్బన్ ని నేను ఆక్సిజన్ లో మండిస్తే అది ఎంత ఆక్సిజన్ తీసుకుంటది? 80 తీసుకుంటది. అవునా కదండి? అప్పుడు రేషియో మనకి 3:8 మళ్ళీ. సో అంటే ఇక్కడ ఒక పదార్థంలో ఉన్న మూలకాలు స్థిర భార నిష్పత్తిలో ఉంటాయని చెప్పిన వాడెవడు? ఫ్రౌస్ట్. అర్థమైందండి? లేవోయిజర్ ఏం చెప్పాడు? ఒకే నిష్పత్తిలో మూలకాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? ఒక నీటి అణువు ఉందనుకోండి, ఎవరు తయారు చేసినా కానీ 2 హైడ్రోజన్లు 1 ఆక్సిజన్ కావాల్సిందే వాడికి. వద్దండి, నేను 2 హైడ్రోజన్ తేను 1 ఆక్సిజన్ తేను, నేను 4 హైడ్రోజన్ తెస్తాను 2 ఆక్సిజన్ తెస్తాను అనుకున్నాను, ఏం తెచ్చినా కానీ వాటి రేషియో ఎంత? 2:1. అంటే ఎవరు తయారు చేసిన నీరు అనే పదార్థాన్ని ఎవరు తయారు చేసినా అందులో ఉన్న మూలకాల నిష్పత్తి సమానము. సరేనా? మూలకాల నిష్పత్తి సమానం అని చెప్పింది ఎవరు? లేవోయిజర్. సో ఒక పదార్థం ఉందనుకోండి, ఆ పదార్థంలో ఉన్న మూలకాలు స్థిర భార నిష్పత్తిలో ఉంటాయి అని చెప్పిన వాడు ఎవరు? ఫ్రౌస్ట్. ఓకేనా? సో ఈ 2 నియమాలను కలిపి మనం ఏమంటాము? స్థిరానుపాత నియమం అంటారు. లేవోయిజర్ చెప్పిన దాన్ని, ఓకేనా, ఈ ఫ్రౌస్ట్ చెప్పింది 2 అనుపాతంలో ఉన్నాయనే కదా. అంటే అనుపాతం స్థిరంగా ఉంటుంది. అర్థమైందండి? సో ఈ ద్రవ్య నిత్యత్వ నియమాన్ని అలాగే మనకి స్థిరానుపాత నియమాన్ని బేస్ చేసుకుని మనకు ఒక సిద్ధాంతం ఒకటి
తయారు చేయబడి. నియమము అంటే అర్థం ఏంటండి? నియమము అంటే ఎన్ ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ పాటిస్తుందా? ఎగ్జాంపుల్స్ తో ప్రూవ్డ్ అనమాట. ఇది మారదు. అర్థమైందా? ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తో ప్రూవ్ చేసింది నియమము. ఓకేనా? మరి థియరీ అంటే అర్థం ఏంటి? థియరీ అంటే దాన్ని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేస్తారు సార్. అంటే ఇది ప్రూవ్ చేశారు, కానీ ఇందులో అన్నిటికీ అప్లై కావచ్చు కాకపోవచ్చు. ఇది తప్పు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. థియరీ మీకు ఇంతకుముందు చెప్పాను నేను, భూకేంద్ర సిద్ధాంతం, జియోసెంట్రిక్ థియరీ తప్పైందా లేదా? అది థియరీ. హలో, ఎస్ సార్. భూమి గుండ్రంగా ఉంటుంది అనేది ఒక థియరీ. అది తప్పైందా? సారీ, భూమి బల్లబొరుపుగా ఉంటుంది అనేది ఒక థియరీ. తప్పైందా లేదా? అవునా? సో థియరీస్ మారొచ్చు, కానీ ఈ నియమాలు ఉన్నాయి చూసారా, ఇవి మారవు. సిద్ధాంతాలు మారొచ్చు, కానీ నియమాలు మారవు. లాస్ అంటారు అనమాట వీటిని. ఓకేనా? థియరీస్ చేంజ్ అవ్వచ్చు, కానీ లా అనేది చేంజ్ అవ్వదు. సో ఈ ఈ రెండు నియమాలను బేస్ చేసుకుని మనకు ఒక ప్రాథమిక సిద్ధాంతం, ప్రైమరీ థియరీ అన్నమాట. ఒక ఆటంకి సంబంధించిన ప్రైమరీ థియరీని ఒకటి ప్రతిపాదించారు. దాని గురించి మనం చూద్దాం. మీ దగ్గర ఓపిక ఉంటే. ఉందా? రేపు చూద్దాం. చెప్పండి సార్. చెప్పండి చెప్పండి. సరే అయితే ఓకే, చూద్దాం. మనం డాల్టన్ నియమం చూద్దాం, ప్రాథమిక నియమం. సరే ఆగండి, పేపర్ ఉందో లేదో అయిపోయిందో చూద్దాం. డాల్టన్ సిద్ధాంతం. మీకు ఒక కష్టమైన ప్రశ్న అడిగినా అండి? హలో, అడగండి సార్. డాల్టన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? డాల్టనే సార్. డాల్టనే కదా సార్. డాల్టనేనండి. ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. పంచ పాండవులు ఎంత మంది అంటారు చూసారా? 5. 5 మంది సార్. సో అట్లాగే ఇక్కడ డాల్టన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే డాల్టన్ అండి. ఈయన ఏ దేశస్థుడు? ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ సార్. ఓకేనా? సో ఈడు ఈ సిద్ధాంతాన్ని ఒక్క ఇయర్ గుర్తుపెట్టుకోండి, అన్ని ఇయర్స్ అవసరం లేదు. ఆడెప్పుడు 1700 సంథింగ్ 65 66లో పుట్టిన ఉంటుందండి. 6 8 ఉండాలండి. 66లో 1760. ఇక్కడ చూడండి, ఈ నెంబర్లో నాకు ఒక లాజిక్ ఏమనిపించిందంటే 6 7 8 ఈ నెంబర్ల చుట్టూనే తిరుగుతుంటుందండి ఇక్కడంతా. ఒక 9 కూడా వస్తుంది. ఆడు వేరే కూడా ఒక 1793లో షిఫ్ట్ అయ్యాడని, అక్కడ నుంచి మాంచెస్టర్ వెళ్తాడని చెప్పేసి ఒక ఇయర్ ఉంటది. కానీ వాడు పుట్టిన సంవత్సరము, ఈ ప్రతిపాదించిన సంవత్సరం మనకు కొంచెం ఇంపార్టెంట్ అండి. సరేనా? ఈ ప్రాథమిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎప్పుడండి? 1808. ఇది మనకు అవసరం, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టు. 1808 సంవత్సరంలో వాడు ప్రతిపాదించాడండి, 42 ఏళ్ల వయసులో, ఈ డాల్టన్ సిద్ధాంతాన్ని. ఏంటి డాల్టన్ సిద్ధాంతం అంటే? ఇది ఒక రకంగా పరమాణువుల గురించిన కంప్లీట్ వివరణ ఇవ్వడానికి మనకు పనికొచ్చిన సిద్ధాంతం అనమాట. మీరు చూడండి, ప్రతి స్టేట్మెంట్ లో కూడా పరమాణువుల గురించే ఉంటది. అంతకు ముందున్న హిస్టరీలో ఉన్న అన్ని పాయింట్స్ నేను క్రోడీకరించాడు. దీన్ని నేను ఒక ఆర్డర్ లో గుర్తుపెట్టుకున్నాను. ఇదే ఆర్డర్ లో మీకు అప్పు చెప్తాను ఇక్కడ. సో అక్కడ అదే ఆర్డర్ లో టెక్స్ట్ బుక్ లో కూడా ఉంటది, మీరు జాగ్రత్తగా చూడండి. సో నేను ఎలా గుర్తుపెట్టిన చెప్తాను చూడండి. ఫస్ట్ పాయింట్, మనకి హిస్టరీలో గ్రీక్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ మనం చూసాం కదా ఇందాక. వాళ్ళు ఏం చెప్పారు? పరమాణువులు అంటే ఏంటి అసలు? పదార్థాన్ని చిన్న చిన్న భాగాలు అత్యంత సూక్ష్మమైన చిన్నవి, అత్యంత చిన్న పదార్థాలను ఏమన్నారు? పరమాణువులు అన్నారు. ఈయన కూడా ఫస్ట్ అదే తీసుకుంటుంటాడు. చూసుకొని కావాలి, మీ టెక్స్ట్ బుక్ ముందు పెట్టి చెక్ చేసుకుంటూ ఉన్నాడు. సరేనా? ఒక పదార్థాన్ని సూక్ష్మమైన భాగాలుగా విభజించుకుంటూ పోతే మీరు కూడా ఇదే సీక్వెన్స్ లో రాసుకుంటూ ఉండండి. దాన్ని ఏమన్నారు? పరమాణువు అన్నాడు. ఓకేనండి? మరి నెక్స్ట్ ద్రవ్య నిత్యత్వ నియమం వచ్చిందే, అది ఏం చెప్పింది? ద్రవ్యరాశిని సృష్టించలేం, నాశనం చేయలేం. సృష్టించలేము, సృష్టించలేము, నాశనం చేయలేము. నాశనం చేయలేము అని చెప్పింది. అవునా? Yes, sir. ఈ పరమాణువు మనం విభజించరానిది,
విభజించలేము దీన్ని అలాగే సృష్టించలేము, అలాగే నాశనం కూడా చేయలేము. అవునా కాదా? ఎస్ శక్తి నిత్యత్వ నియమం టైప్ లో ద్రవ్య నిత్యత్వ నియమం వచ్చిందా లేదా? ఎస్ సో ఇప్పుడు ఇక్కడ ఇది ద్రవ్య నిత్యత్వ నియమం కదా. నెక్స్ట్ రూల్ చూడండి, ఒకే మూలకానికి చెందిన ద్రవ్యరాశి ఏ పదార్థంలోనైనా ఒకే విధంగా ఉంటుంది అన్నాడు. అవునా కదా? హలో, ఎస్ సార్ కరెక్ట్. ఒకే మూలకానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను సోడియం తీసుకున్నా, దీని ద్రవ్యరాశి ఎంత? 23. తెలుసుగా మీకు? ఇది NaCl అనే ఒక పదార్థంలో ఉందనుకోండి. సోడియం బైకార్బోనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అనే ఇంకో పదార్థంలో ఉందనుకోండి. ఈ పదార్థంలోనూ సోడియం ఉంది, ఈ పదార్థంలోనూ సోడియం ఉంది. అవునా కదండి? ఇక్కడ సోడియం ద్రవ్యరాశి ఎంత? 23. 23 ఇక్కడ ఎంత ద్రవ్యరాశి? 23 23. సో అంటే ఒక మూలకం యొక్క ద్రవ్యరాశి అది ఏ పదార్థంలో ఉన్నా, అది NaCl లో ఉన్నా సోడియం బైకార్బోనేట్ లో ఉన్నా కానీ దాని ద్రవ్యరాశి ఏమన్నా మారిందే? అది లేదు ఎక్కడ ఉన్నా కానీ ఒకే విధంగా ఉంటుందని చెప్పాడు. ఇదిగో ద్రవ్య నిత్యత్వ నియమాలు లింక్ చేసుకుని చూసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఒకే మూలకానికి చెందిన ద్రవ్యరాశి వేరు వేరు పదార్థాల్లో ఒకే రకంగా ఉంటుందన్నా లేదా? ఇప్పుడు మరి వేరు వేరు మూలకాలకు చెందిన ద్రవ్యరాశులు ఒకే రకంగా ఉంటాయా? ఉండవు సార్. వేరు వేరు మూలకాలకు చెందిన వేరుగా ద్రవ్యరాశులు వేరు వేరుగా ఉంటాయి. దానికి రివర్స్ అన్నమాట ఇది. అవునా కాదు? ఇప్పుడు చూడండి, NaCl లో సోడియం ఉంది, క్లోరిన్ ఉంది. ఈ రెండింటికి పరమాణు భారం ఒకటేనా? ద్రవ్యరాశి ఒకటేనా? కాదు సార్. సోడియంకి 23, క్లోరిన్కి 35.5. 14. అవునా? 35.5 సార్. 35.5 కదా. సోడియంకి 23, హైడ్రోజన్కి 1, కార్బన్కి 12, ఆక్సిజన్కి 16. సపరేట్గా ఉన్నాయి లేవా? అంటే వేరు వేరు మూలకాలు వేరు వేరు ద్రవ్యరాశులను కలిగి ఉంటాయి. ఇవి 3 ద్రవ్య నిత్యత్వ నియమాన్ని బేసిస్ మనం చెప్పవచ్చు లేదా? హలో, ఎస్ సార్ చెప్పొచ్చు. అవును సార్. సో నెక్స్ట్ మనకి తర్వాత వచ్చిన నియమం ఏంటి? స్థిరానుపాత నియమం. అవునా? ఆ స్థిరానుపాత నియమంలో ఎలా ఉంటది? నిష్పత్తి సమానంగా ఉంటుందా లేదా? ఉంటుంది అవునా అండి? కానీ ఆ నిష్పత్తి ఎలా ఉంటదంట? సరళ పూర్ణాంక రూపంలో ఉంటది. ఎలా ఉంటదంటండి? సరళ పూర్ణాంక. ఇప్పుడు నీరు అనుకోండి, 2 హైడ్రోజన్లు 1 ఆక్సిజన్ తో కలుస్తాయి. అంతేగాని ఇప్పుడు చూడండి, ఒక్క హైడ్రోజన్ హాఫ్ ఆక్సిజన్ తో కలుస్తుందా? ఆక్సిజన్ ఉంటుందా? భిన్నాలు ఉంటాయా దీంట్లో? ఏమండి భిన్నాలు ఉంటాయండి? ఉండవు కదా. ఇక్కడ భిన్నాలు ఉంటాకి వీల్లేదు. ఖచ్చితంగా అవి ఎలా ఉండాలంట? పూర్ణాంకాలుగా ఉండాలంట. అర్థమైందా? ఇప్పుడు దీంట్లో రేషియో చూడండి 2:1 వస్తుంది. దీంట్లో రేషియో కూడా 2:1 ఉంటది. కానీ రేషియో ఒకటి ఉంటే సరిపోదు. అవి ఎలా ఉండాలి? ఏమండి ఎలా ఉండాలండి? పూర్ణాంకం ఉండాలి. అర్థమైందా? సో అంటే ఇది స్థిరానుపాత నియమానికి లింక్ ఉందా లేదా? నిష్పత్తి సమానంగానే ఉంటది, కానీ ఆ నిష్పత్తి కూడా ఎలా ఉండాలి? సరళ పూర్ణాంక రేషియోలో ఉండాలి. అవునా అండి? హలో, అవును సార్. ఒక సమ్మేళనంలో వివిధ రకాలైన పరమాణులు ఉన్నాయి అనుకోండి. ఎన్నో బోల్డ్ పరమాణులు ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక సోడియం బైకార్బోనేట్ తీసుకున్నాను నేను. ఇందులో ఎన్ని పరమాణువులు ఉన్నాయి చెప్తారా? 4 సార్. ఏంటి నా 4? ఇదిగో ఇదొక పరమాణువు, ఇదొక పరమాణువు, ఇదొక పరమాణువు. ఆక్సిజన్ లో 3 పరమాణువులు ఉన్నాయి. 3 ఆక్సిజన్లు ఉన్నాయి కదా. 7 ఉన్నాయి సార్. మరి ఎన్ని బోర్డులు ఉన్నాయి కదా పరమాణువులు. సో ఇన్ని పరమాణువులు ఉన్నాయి అనుకోండి, వాటి సాపేక్ష సంఖ్య ఎల్లప్పుడూ స్థిరము. ఇదేంటి నాకు అర్థం కాలేదు సార్. సాపేక్ష సంఖ్య ఎల్లప్పుడూ స్థిరము. స్థిరానుపాత నియమం అదే, ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీరు ఏర్పడింది అనుకోండి, నీరు సరేనా? ఇందాక చెప్పాం కదా, 2 హైడ్రోజన్లు 1 ఆక్సిజన్ తో చర్య జరపగలవు. అంతేనండి? హలో, ఏమండి? అవును సార్. ఇప్పుడు 4 హైడ్రోజన్లు ఉంటే 2 ఆక్సిజన్లతో 2 చర్య ఆక్సిజన్. పొందాలి. ఇప్పుడు సాపేక్ష సంఖ్య ఎంత? ఒకదాంతో ఒకటి పోల్చుకుంటే సాపేక్షంగా ఎంత ఉంటది? 2:1. ఇక్కడ రేషియో ఎంత? 2:1. సాపేక్ష సంఖ్య అర్థమైందండి? ఒకదాంతో ఇంకొకటి పోల్చినప్పుడు ప్రతి 2 హైడ్రోజన్లకి 1 ఆక్సిజన్ చొప్పున 4 హైడ్రోజన్లకి 2 ఆక్సిజన్లు ఉన్నాయి. అంతేనా? సాపేక్ష అంటే అర్థమైంది మీకు? ఒకదాంతో ఒకటి పోల్చడం అనమాట. హలో, అర్థమైంది సార్.
సో అంటే ఇది ఎక్క నియమం అని, ఇది కూడా స్థిరానుపాత నియమమా కదా? లేవోయిజర్ చెప్పింది ఇదే. ఎవరు తయారు చేసినా, ఎన్నిసార్లు తయారు చేసినా ఒకే నిష్పత్తిలో ఉంటాయి అన్నాడు లేడా? హలో. అన్నాడు. సో ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి, మన టెక్స్ట్ బుక్ లో ఉంది. స్థిరానుపాత నియమము డాల్టన్ యొక్క ఎన్నవ నియమంలో ఉంది? 5వ నియమం సార్. 6 అండి. 6. ఓకే ఓకేనా? సార్. ఇది 5వ నియమంలో ఏముందంటే దాన్ని బేస్ చేసుకుని ఒక కొత్త రూల్ ఉంది అంతే. ఇక్కడ స్థిరానుపాత నియమాన్ని, ఇవి రెండు కూడా స్థిరానుపాత నియమానికి రిలేటెడే, కానీ ఇక్కడ సరళ పూర్ణాంక రూపంలో ఉండాలనేది ఒక ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేశాడు డాల్టన్. స్థిరానుపాత నియమంలో ఉన్న దానికి కొంచెం వివరణ అనమాట ఇది. సరేనా? అది ఎగ్జాక్ట్ గా స్థిరానుపాత నియమం లేవోయిజర్ చెప్పింది ఎక్కడ ఉంది? ఓకే 6వ పాయింట్ లో ఉంది. ఉమ్. మీ టెక్స్ట్ బుక్ కనుక మీరు చదివి ఉంటే అది అయిపోయిన తర్వాత కొన్ని ప్రశ్నలు ఇస్తారు కదా మనం, ఒక కాన్సెప్ట్ అయిపోగానే ఉన్నాయి సార్. ఆ ప్రశ్నల్లో ఉందన్నమాట, స్థిరానుపాత నియమము ఎక్కడ ఉంటుంది డాల్టన్ నియమాల్లో చూడండి అని. సరేనా? సో ఓకే సార్. ఇది మనకి ఈ డాల్టన్ నియమం గురించి, ద్రవ్య నిత్యత్వ నియమం గురించి, అలాగే మనకి స్థిరానుపాత నియమం గురించి, వీటిని బేస్ చేసుకుని మనకి కొన్ని క్వశ్చన్స్ కూడా చేద్దాం అనుకున్నాను. ఇప్పటికే కొంచెం 10 అయింది కాబట్టి మీరు ఇంకా నేను చెప్పినా పడుకుని పోతారు. ఇంపార్టెంట్ అంశాలను మిస్ అయిపోతాయి. రేపు సాయంత్రం మళ్ళీ ఈ క్లాస్ మనం ఓకే. కంటిన్యూ చేద్దాం. రేపు కంప్లీట్ చేద్దాం, కంటిన్యూ చేసి కంప్లీట్ చేద్దాం. ఏమంటారు? ఓకే సార్. ఓకే అండి. ఓకే సార్. కొంచెం ఓకే స్లోగా సార్. చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే ఈ పాఠం మీరు చదివితే అర్థమయ్యేది కాదండి. నేను నోట్స్ రాశాను కానీ నా రైటింగ్ మీకు అర్థం కాదు, అది ఎక్కడో చూసి పెడతాను తర్వాత. సరేనా? నేనేం చేస్తానంటే కొన్ని మీకు చెప్పాలనుకున్న కొన్ని కీవర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ మాత్రమే నోట్ చేసుకుని దానికి వివరణ నేను యాడ్ చేస్తూ ఉంటాను. అలా మీకు అర్థం కాదు కదా, రన్నింగ్ నోట్స్ ఎవరు రాసినా దానికి అర్థమవుతుంది కదా. సో అందుకని ఎవరికారు బాగా రాసుకుంటే మీకు బాగా డీటెయిల్డ్గా ఉంటుంది అనమాట. లేదనుకుంటే నేనేం చేస్తానంటే రేపు కొంచెం టైం దొరికితే దాన్ని ఆ పాయింట్స్ రూపంలో నేను రాసుకున్న కీవర్డ్స్ అన్నిటిని పాయింట్స్ లాగా కన్వర్ట్ చేసి మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు, రాసుకోలేని వారికి ఉపయోగపడుతుంది. సరేనా? సో కొంచెం చూసి రాసుకోలేని వాళ్ళు ఉన్నారు కదా, లేదు మీరు ఎవరైనా రన్నింగ్ నోట్స్ రాసి ఉంటే అది కూడా మన గ్రూప్లో పెట్టండి, టీం మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో. సో రేపు ఉదయం మళ్ళీ కలుద్దామండి. రేపు మార్నింగ్ క్లాస్, మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది. ఆ టైం అనేది నేను ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చెప్పలేను. మీరు 5:30కి అని అనుకోండి, మీరు 5:30 నుంచి 6 మధ్యలో పెడతాను. సరేనా? 5:30కి మీరు రెడీగా ఉండండి. అంటే మీరు కొంచెం 4:30 కల్లా లేసి ఒక 1 అవర్ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకుని ఉండండి. ఈ రోజు నైట్ ఎగ్జామ్ పోస్ట్ చేయలేదు, అంటే ఇవాళ ఎగ్జామ్, నిన్న గ్రాండ్ టెస్ట్ ఒకటి రెడీ చేసాము, అది పోస్ట్ చేస్తారు ఈ రోజు ఈ నైట్. ఇవాళ రాయాల్సిన ఎగ్జామ్ కూడా ఈ రోజు సిలబస్ చదివారా మీరు అందరూ? చదివాను.